హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పిఎస్సిసి మొబైల్ ఫోటోషాప్ యాప్లో మనం అరేంజ్ చేసుకున్న మన పిఎన్జీ ఫోటోకి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఇందులో నేను యాడ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఫోటో మరియు ఈ ఫోటోషాప్ యాప్ మీకు కావాలనుకుంటే వీటి డౌన్లోడ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న వారు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నేను ఫోటో ఎడిటింగ్ గురించి అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన పిఎస్సిసి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ యాప్ని మీ మొబైల్లో ఓపెన్ చేయండి. సో ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఆప్షన్స్ని అయితే చూపిస్తుంది. ఇందులో ఫోటో లైబ్రరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న ఫోటో ఫైల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అండ్ మీరు కట్ చేసుకున్న మీ పిఎన్జీ ఫోటో ఏ ఫైల్లో ఉందో ఆ ఫైల్ని ఈ విధంగా ఓపెన్ చేసి మీ పిఎన్జీ ఫోటోని సెలెక్ట్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోషాప్ యాప్లో మనం కట్ చేసిన పిఎన్జీ ఫోటో యాడ్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫోటో కింద రైట్ సైడ్లో లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫోటో లేయర్ పైన సెలెక్ట్ చేసుకుని ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మన మొబైల్లో ఉన్న ఫైల్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏ ఫైల్లో ఉందో ఆ ఫైల్లో ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ అయ్యి ఇలా స్మాల్ సైజులో అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఈ డాట్ని పట్టుకొని ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇంక్రీజ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇంక్రీజ్ చేసిన తర్వాత ఫోటో కింద ఉన్న రైట్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఈ విధంగా యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్లో ఉన్న లేయర్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటో మీద ప్రెస్ చేసి దీన్ని మనం కట్ చేసుకున్న పిఎన్జీ ఫోటో లేయర్ కిందికి ఈ విధంగా తీసుకుని రండి. ఇలా కిందికి తీసుకుని వస్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది మన పిఎన్జీ ఫోటోకు వెనుకకు వెళ్తుంది. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే నేను యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు ఇంకా ఏవైనా పిఎన్జీ ఫొటోస్ యాడ్ చేయాలనుకున్నా మరియు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకున్నా ప్రాసెసింగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. సో మనం కట్ చేసుకున్న పిఎన్జీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఎడిట్ చేసుకున్న ఫోటోని జేపీజీలో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫోటో పైన డన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన వెంటనే ఫోటో అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వదు. ఈ ఫోటో అనేది ఈ ఫోటోషాప్లోనే సేవ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫోటో కింద ఉన్న షేర్ మీద క్లిక్ చేసి సేవ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని అండ్ నెక్స్ట్ కింద ఉన్న జేపీజీ ఆప్షన్ అలాగే ఉంచి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసిన ఫోటో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు సేవ్ చేసిన ఫోటోని నా గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫోటో అయితే హెచ్డీలో అయితే సేవ్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.